హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ పరోపకారి. నారాయణవర గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతని ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబోతుంటే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోష పడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవ్వరూ వచ్చి డబ్బు కోసం దేవరించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్న వాళ్ళే నీలా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు గనక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరకు వెళ్ళి, తెలుసో లేదో గ్రామం అంతా నన్ను పొగుడుతుంది. ఉన్న వాళ్ళలో నువ్వు తప్ప అందరూ చందాలు ఇచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకొని రోజు నన్ను పొగిడి వెళుతుంటారు. డబ్బున్నంత కాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారి అంటూ బయలుదేరుతారు. ఇతరులు ఇచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలు అందుకుంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు, అలాంటి వాడికి దూరంగా ఉండటం చాలా మంచిది. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుడిని గురించి పాటించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతని స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడన్నంత మాత్రాన నువ్వు చవటవైపోతావా, అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యమేమంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీరు దేవుడు లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుని ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుందుడుకు ధోరణి, ఆయన దానికి కాని దానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు, అతగాణ్ణి మందలించాలనే మాకు ఉన్నది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నాడు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుని గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉంది. అందువల్లనే ధనగుప్తుడిని తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుణ్ణి అవమానం పాలు చేయడం ఎలా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలు ఇస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనిపించింది. ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని, తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. మా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలు ఇప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికేసి చీడపురుగును చూసినట్టు చూసి, ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం, మల్ల విద్య అంటే నాకు పరమరోత, వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుడిని అవమానించాడు.
మల్లుడు పళ్ళు కొరుకుతూ రావణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా? ఆ ధనగుప్తుడు కూడని మాటలంటుంటే పడి ఊరుకున్నావా? నీవు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుడిని రెచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తా అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే కానీ నీ నౌకరు కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగలాగా ఈటలాంటివాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్లకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటిని అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు. కథ సమాప్తం. దాన రహస్యం. ఒక ఊళ్ళో ఒక దాసుగారు ఉండేవాడు. ఆయన ఊరూరు తిరిగి హరికథలు చెప్పి శ్రోతలు తమ శక్తి కొద్దీ ఇచ్చే డబ్బులతో కానుకలతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒకసారి దాసుగారు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ ఊరి వాళ్ళు ఆయన చేత హరికథ చెప్పించాలని నిర్ణయించారు. అందుకు తగిన స్థలం శేషయ్య అనే పెద్ద షావుకారు ఇంట మాత్రమే ఉన్నది. అందుచేత గ్రామ ప్రముఖులు దాసుగారిని శేషయ్య గారి ఇంటికి తీసుకుపోయి, వీరి చేత హరికథ చెప్పించాలని నిర్ణయించాం. అది మీ ఇంట జరిపిస్తేనే బాగుంటుంది. దాసుగారికి మనమంతా మన ఉత్సాహ శక్తులను అనుసరించి తలా కాస్త ముట్ట చెప్పి గౌరవిద్దాం. ఏమంటారు అన్నారు. శేషయ్య నిజానికి రసికుడు కాడు. కానీ ఊళ్ళో ఉండే పెద్దలంతా తన గౌరవం నిలబెట్టడం ఆయనకు చాలా సంతోషం. అందుచేత ఆయన, అయ్యో అంతకంటేనా, తప్పక మా ఇంటనే హరికథ ఏర్పాటు చేద్దాం అన్నాడు. అంతేకాక దాసుగారి బస కూడా తన ఇంటనే అని ఆయన పట్టుబట్టాడు. ఆ రాత్రి పెద్ద షావుకారు గారింటి ముందు గల విశాలమైన ఆవరణలో హరికథ ఏర్పాటైంది. దేవుడి పటం దగ్గర ఒక పెద్ద పళ్ళెం పెట్టారు. హరికథ వినడానికి వచ్చిన వాళ్ళు తమ శక్తి కొద్దీ దాసుగారికి ఇవ్వవలసినది అందులో వెయ్యవచ్చు. కొందరు ముందే తామివ్వదలచినది పళ్ళెంలో వేశారు. కొందరు మట్టుకు చివరకు వేద్దామని ఆగారు. శేషయ్య దాసుగారికి ఇవ్వడానికి ఒక శాలువ 100 రూపాయల సంచి వసార గదిలో పెట్టి ఉంచి కథ ముగిసినాక ఇద్దామనుకున్నారు. ఆ ఊళ్ళో చలమయ్య అనే చిన్న షావుకారు ఒకడున్నాడు. ఆయన వస్తూనే దాసుగారి మెడకు 3 రూపాయలు ఖరీదు చేసే పట్టుకండువా వేసి పళ్ళెంలో 4 రూపాయలు వేసి ముందు వరుసలో కూర్చున్నాడు. ఈ హరికథే తన ఆధ్వర్యాన జరిపించినట్టయితే ఆయన దాసుగారిని ఇంకాస్త ఘనంగా సత్కరించేవాడే. పెద్ద షావుకారు శేషయ్య ఎవరెంత ఇచ్చేది ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అన్నింటిలోకి పెద్ద పద్దు చలమయ్యదే అని కూడా 10 రూపాయల లోపే. అలాంటప్పుడు తాను మట్టుకు దాసుగారికి 100 రూపాయల నగదు, ఒక శాలువా ఇచ్చుకోవడం దేనికి? ఓ 10 రూపాయల రొక్కము, ఒక జత పంచె ఇస్తే సరిపోతుంది. దాసుగారు హరికథ ప్రారంభించి చెప్పుకుపోతూ ఉన్నాడు. మధ్యలో శేషయ్య ఏదో పని పడ్డట్టుగా లేచి వసార గదిలోకి వెళ్ళి తాను సిద్ధంగా ఉంచిన శాలువా, రూపాయల సంచి తీసేసి వాటికి బదులు ఒక దావతు చాపు, ఒక 10 రూపాయలు ఉంచి వచ్చాడు. దాసుగారు శేషయ్య గారిని మొదట సంచి కూడా మహాశ్రద్ధగా గమనించి ఆయన మనసులో కలిగే ఆలోచనలన్నీ ముఖంలో కనిపెడుతూ శేషయ్య లోపలికి ఎందుకు వెళ్ళినది, ఏమి చేసినది పసికట్టాడు. శేషయ్య తిరిగి వచ్చి కూర్చోగానే ఆయన ఒక పిట్ట కథ చెప్పాడు. కర్ణుడు మహాదాత, అడిగిన వాడికి లేదని ఎరగడు. ఒకనాడు కర్ణుడు అభ్యంగానికి సిద్ధమవుతుండగా ఆయనను యాచించటానికి ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడని పరిచారకులు చెప్పారు. ఆ బ్రాహ్మణుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు కర్ణుడు.
ఆ బ్రాహ్మణుడు వచ్చేసరికి కర్ణుడు ఎడమ చేత బంగారు పాత్రలో నూనె పట్టుకొని కుడి చేత్తో వంటికి నూనె రాసుకున్నాడు. మహారాజా, పేదవాణ్ణి, తమకు తోచినది ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. మహాదాత అయిన కర్ణుడు తన ఎడమ చేత ఉన్న బంగారు గిన్నెను అలాగే బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. బ్రాహ్మణుడు దాన్ని సంతోషంతో స్వీకరించి, మహాదాతువు, కానీ ఎడమ చేత్తో ఎవరైనా దానమిస్తారా? అలా ఇవ్వడంలో గల రహస్యం ఏమిటి అని అడిగాడు. దానికి కర్ణుడు చిరునవ్వు నవ్వి, ఇదే దానం ఇచ్చేటప్పుడు అందరూ పాటించవలసిన రహస్యం. చెయ్యతలచిన దానాన్ని జాప్యం లేకుండా చెయ్యాలి. మాట వరుసకు నేను నీకు గిన్నెను ఇవ్వాలనుకున్న క్షణంలో అది నా ఎడమ చేత ఉన్నది. దాన్ని కుడి చేతికి మార్చుకునే లోపల నా బుద్ధి మార్చుకోవచ్చు. అందుచేత ఎడమ చేతిలో ఉన్న వస్తువును ఎడమ చేత్తోనే ఇచ్చాను అన్నాడు. ఈ పెట్టకథ విని హరిదాసు గారు అసలు కథకు వచ్చారు. కానీ శేషయ్యకు ఆ పెట్టకథ చెంపదెబ్బలాగా తగిలింది. హరికథ పూర్తి అయ్యాక ఆయన దాసుగారికి తాను ముందుగా ఇవ్వాలనుకున్న కానుకల కన్నా కూడా ఘనంగా ఇచ్చి గౌరవించి పంపాడు. తరువాతి కథ గుణపాఠం. చంద్రవరం అనే గ్రామంలో సూర్యదేవుడనే యువకుడు ఉండేవాడు. అతడికి పక్క గ్రామంలో కలవారి కుటుంబపు అంబికతో వివాహం జరిగింది. ఒకసారి ముకుందుడనే అతడి మిత్రుడు నగరం నుంచి భార్యతో సహా అతన్ని చూడడానికి వచ్చాడు. ముకుందుడి భార్య గౌరీ చక్కగా పాడగలదు. ఆమె పాట విని సూర్యదేవుడితో పాటు అంబిక కూడా చాలా ఆనందించింది. ముకుందుడు వారం రోజుల పాటు అతిథిగా ఉండి నగరం వెళ్ళిపోయాక సూర్యదేవుడు భార్యతో, అంబిక, నువ్వు కూడా గౌరీలాగా చక్కగా పాడటం అలవాటు చేసుకోరాదా అన్నాడు. భర్త ఇలా అనడం అంబికకు చాలా ఆశ్చర్యం కలిగింది. గానం, చిత్రకళ, కవిత్వం లాంటివి వయసుతో ప్రమేయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సాధించగలిగినవా? గౌరీ తన 6వ ఏట గురువు వద్ద సంగీత సాధన చేసినట్టు చెప్పింది. అంబిక భర్తతో, నా కంఠస్వరం బాగుండదండి, నేనేం పాడగలను అన్నది. ఈ జవాబుతో భర్త ఇక ఈ పాట ప్రసక్తి తేడని ఆమె అనుకుంది. కానీ సూర్యదేవుడు కొంచెం చిరాకుగా, కంఠస్వరానిదేముంది, పాడగా పాడగా రాగం పట్టుబడుతుందంటారు పెద్దలు, ప్రయత్నించి చూడు అన్నాడు. కొంతకాలం గడిచాక ఓంకార శర్మ అనే చిత్రకారుడు గ్రామంలో ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. అతడు చేసిన చిత్రాలన్నీ పూర్తిగా గ్రామ వాతావరణానికి సంబంధించినవి. ఆ ప్రదర్శన చూసి ఇంటికి తిరిగి వచ్చాక అంబిక భర్తతో, ఏమండి, ఓంకార శర్మ వేసిన చిత్రాలు ఎంత జీవకళ ఉట్టిపడుతున్నాయో గమనించారా? మీరు కూడా అలాంటి చిత్రాలు వేస్తే చూడాలని ఉంది అన్నది. ఆ మాటకు సూర్యదేవుడు ఆశ్చర్యపోతూ, నేను చిత్రాలు వేయడమా? చిత్రకళ అంటే నీకంత చులకనగా కనబడుతుందా అన్నాడు. చిత్రాలు వేయటం చులకన అని నేను అనడం లేదు, ప్రయత్నించి చూడండి. ఆయన పట్టుదలగా అలా గీస్తూ పోతే మంచి చిత్రాలు రాకపోవు. అభ్యాసం కుశవిద్య కన్నా అన్నారు కదా పెద్దలు అన్నది అంబిక. ఆ మరుక్షణం సూర్యదేవుడికి పాట విషయంలో తాను భార్యకి ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది. అతడు ఆమెతో అన్నాడు, నా మిత్రుడి భార్య గౌరీ పాట విన్న ఆనందంలో నీకు అర్థం లేని సలహా ఒకటిచ్చాను. అది పెద్ద పొరపాటు. లలిత కళలలో ప్రావీణ్యం సంపాదించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అలాంటిది సాధిస్తే చిన్నప్పటి నుంచి తగిన గురువును ఆశ్రయించాలి. అయినప్పటికీ తాను నెరవేర్చదలిచిన కళలన్నీ పట్ల స్వభావ సిద్ధమైన కౌశల్యం లేకపోతే అది రాణింపు సాగదు అన్నాడు. అలా చెప్పండి, మనం చిన్నతనంలో ఆ పని చెయ్యలేకపోయాం, మరి ఇప్పుడేం చేసేటట్టు అన్నది అంబిక ముఖం మీద లేని విచారాన్ని కనబరుస్తూ. మనం ఇప్పుడు చేయవలసిందేమంటే ఆయా కళలలో ప్రతిభావంతులైన వాళ్లను గౌరవించటం, వాళ్ళ పాటను, చిత్రాలను చూసి ఆనందించటం అన్నాడు సూర్యదేవుడు. భర్త లలిత కళలను గుర్తించిన వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు అంబిక చాలా సంతోషించింది. తరువాతి కథ సుకుమారి. విదేహ దేశపు రాజకుమారి వజ్రప్రభ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉన్నట్టుండి అలసిపోయినట్టు అంతఃపురానికి తిరిగి వచ్చింది.
చెలికత్తెలు కంగారు పడిపోతూ ఆమెకు సపర్యలు చేయసాగారు. హంసతూలిక తల్పం మీద విశ్రమించి ఉన్న వజ్రప్రభ తనకు సేవలు చేస్తున్న ముగ్గురు చెలికత్తెలకేసి చిరునవ్వుతో చూసి, నేను ఇంతగా అలసిపోవడానికి కారణమేమిటో మీలో ఎవరైనా సరిగా చెప్పగలిగితే వాళ్లకు నా రత్నాల హారం ఇస్తాను అన్నది. ఒకవేళ సరైన కారణం చెప్పలేకపోతేనో అన్నది మరీచిక అనే చెలికత్తె. అప్పుడు రత్నాల హారానికి బదులు 2 చెంపలు వాయిస్తాను అన్నది వజ్రప్రభ. అయితే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని మరీచిక రాకుమారితో, యువరాణి గారు అంతగా అలసిపోవడానికి కారణం ఉద్యానవనంలో ప్రవేశిస్తూనే దాగుడు మూతలాడాలట మొదలు పెట్టడం. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చిన ఆట అలాగే కొనసాగించారు. ఉద్యానవనమంతా అలా పరిగెడితే అలసట రాదా మరి? తమరు కనుక అంత శ్రమకు తట్టుకోగలిగారు, మరొకళ్ళైతేనా అన్నది. వెంటనే వజ్రప్రభ మరీచిక చంపల్ని చెల్లుమనిపించింది. మిగిలిన 2 చెలికెత్తెలు నవ్వసాగారు. కొంచెం ఆగి మరుధ్వతి అనే 2వ చెలికత్త, యువరాణి గారు అంతగా అలసిపోయారంటే అందుకు కారణం సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం. అంత శ్రమకు మగవాళ్ళైనా తట్టుకోలేరు అన్నది. వజ్రప్రభ చాలా కోపంగా చెలికత్తె చెంప మీద కొట్టింది. కొంతసేపయ్యాక మందాకిని అనే 3వ చెలికత్తె, యువరాణి గారు ఇంతలోనే అంతగా అలసిపోయిన కారణం నా ఒక్కదానికి తెలుసు. పూల చెట్ల నుంచి స్వయంగా ఒక మాలకు సరిపడేలాగా దోసెడు పువ్వులు కోశారు. వాటిని మాల కట్టి తెమ్మని నాకిచ్చేటప్పుడే ఆమె అలసిపోయిందని నేను గుర్తించాను. మీరిద్దరూ గమనించలేదు అన్నది మిగతా 2 చెలికెత్తెలకేసి చిరుకోపంగా చూస్తూ. మందాకిని మాట ముగించో లోపలనే వజ్రప్రభ సంతోషంగా శయ్య మీది నుంచి లేచి తన మెడలోని రత్నాల హారాన్ని చెలికత్తె మెడలో వేసింది. అది చూసి మిగిలిన 2కి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత కొంతసేపటికి వజ్రప్రభ నిద్రపోగానే మరీచిక, మరుధ్వతి మందాకిని అంతఃపురంలో ఒక మారుమూల గదికి లాక్కుపోయి, ఏమే మందాకిని, మన రాజకుమారి రూపురేఖ విలాసాలు ఎటువంటివో నీకు తెలియనివి కాదు గదా. స్థూలంగా ఉన్న మోటుగా కనిపించని వాళ్లను మనం ఎరుగుదుము, కానీ రాకుమారి స్థూలమే కాదు కాస్త మోటుగా కూడా ఉంటుందని లోగడ నువ్వే అన్నావు, అవునా అని అడిగారు. ఆ మాట నిజమే అన్నది మందాకిని. మరి అటువంటి యువరాణి దోసెడు పువ్వులు కోసి అలసిపోతుందా? ఆమె అంత సుకుమారా? ఆమె ప్రాపకం కోసం ముందు ముందు నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు అంటూ చెలికత్తెలిద్దరూ మందాకిని దెప్పి పొడవసాగారు. మందాకిని 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని చిన్నగా నవ్వుతూ, నేనాడినవేం అబద్ధాలు కావు. ఇతరుల మనసు నొప్పించని మంచి మాటలు సాధారణంగా రాకుమార్తెలు లావణ్యవతులుగా కుసుమ కోమలులుగా ఉంటారని అందరూ అనుకుంటారు కదా. కానీ మన రాకుమార్తె అందుకు పూర్తిగా భిన్నం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె తన రూపాన్ని ఎవరైనా సూచనప్రాయంగా గుర్తు చేసినా సహించదు అన్నది. అంటే ఇంతకు ముందు మేము ఆమెతో ఆమె స్థూలకాయురాలని, మోటుగా ఉంటుందని అన్నామంటావా అని అడిగారు చెలికత్తెలిద్దరూ కోపంగా. అంత కోపం ఎందుకు, నే చెప్పేది వినండి అంటూ మందాకిని ఇలా అంది. రాకుమారి అంత ఎండలో ఉద్యానవనమంతా పరిగెత్తుతూ దాగుడు మూతలాడిందని మీరన్నారు. అంతేకాక సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం సంగతి తెచ్చి అది మగవాళ్ళు కూడా చెయ్యలేరని, అందువల్ల ఆమెకు మీరు తన స్థూలకాయాన్ని, మోటుతనాన్ని గుర్తు చేస్తున్నారన్న కోపం వచ్చింది. నేను ఆమె మనసులోని బాధ గుర్తించిన దాన్ని కనుక దోసెడు పువ్వులు కోసి అలసిపోయారన్నాను. ఆ మాటలకు ఆమె తృప్తి కలిగించినదై మనుషుల స్వభావాలు అర్థం చేసుకొని మాట్లాడగలిగే ఇంగిత జ్ఞానం లేకనే మీరు బహుమానానికి బదులు చెంపదెబ్బలు తిన్నారు. మీరు మంచి స్నేహితురాండ్రు కనుక రత్నహారం ముగ్గురం పంచుకుందాం. మందాకిని చెప్పింది విని తృప్తిపడిని మరీచిక, మరుధ్వతి, రాజకుమారి వజ్రప్రభ లాంటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. ఇది ముందు ముందు మాకెంతో మేలు కలిగించే సంగతి. ఆ వజ్రాల హారం మాకు వాటా అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని మందాకిని మనసారా అభినందించారు.